నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. వికారాబాద్ జిల్లా బంట్వార మండలం సల్భాతాపూర్ గేట్ దగ్గర బస్సు షెల్టర్ మంచినీటి సౌకర్యం లేక ఆ రూట్ లో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందే వర్షాకాలం సంగారెడ్డి వికారాబాద్ తాండూరు నుండి వెళ్లే ప్రయాణికులు గేట్ దగ్గర దిగి సల్భాతాపూర్ నుండి మధ్వాపూర్ బంట్వారం కోల్కడ మరపల్లి వెళ్లే ప్రయాణికులకు వర్షం పడితే కనీసం కూర్చోడానికి సౌకర్యం బస్సు షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించి వెంటనే బంట్వారం సల్భాతాపూర్ మధ్వాపూర్ గ్రామ ప్రజల చిరకాల కాంక్ష నెరవేర్చే విధంగా కృషి చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో గల్లరాములు, ఎక్కెల్లి నరసింహులు, ఎక్కెల్లి రవి, మధ్వాపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ మా బంట్వారం నుండి సల్భాతాపూర్ గేట్ మాది, మా సల్భాతాపూర్ గ్రామం మాది. ఇక్కడ సల్భాతాపూర్ గేట్లో కనీస సౌకర్యాలు లేవు, కనీసం బస్ షెల్టర్ కూడా లేదు కాబట్టి, మంచినీళ్ళ సౌకర్యం లేదు కాబట్టి, ఎండాకాలం వచ్చినా వర్షాకాలం వచ్చినా ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి వికారాబాద్ ఎమ్మెల్యే తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారు తగు చొరవ తీసుకొని ఇక్కడ మా సల్భాతాపూర్ గేట్లో ప్రజల ఇబ్బందులు తెలుసుకొని ఇక్కడ ఒక బస్ సెంటర్ ఏర్పాటు చేసి ఒక బోరు నిర్మించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రూట్లో వికారాబాద్ నుంచి సంగారెడ్డి నుంచి వచ్చే బస్సులో నుంచి ఇక్కడ దిగి గేట్ల నుంచి వెళ్తారు కాబట్టి ఎండాకాలం కూడా ఇబ్బంది అవుతుంది, వర్షాకాలం కూడా ఇక్కడ షెల్టర్ లేక ప్రజలు తడిచిపోతున్నారు. కాబట్టి ఇటు నుంచి మరపల్లి, బంట్వారం, మధ్వాపూర్, కల్పూడి ఈ రూట్లో మోమిన్పేట వరకు వెళ్ళే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వెంటనే గడ్డం ప్రసాద్ కుమార్ గారు మా ప్రయాణికుల అవస్థలు చూసి ఒక బస్ షెల్టర్ మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.